బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇది కార్వాన్ శ్రీ మహాకాళి మైసమ్మ దేవాలయం. నా పేరు జోషి వెంకటాచారి. నేను దేవాలయం అర్చకుడిని. వాగర్ధ వివసంప్రోక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరం వందే పార్వతీ పరమేశ్వర. కార్వాన్లో అతి పురాతనమైనటువంటి దేవాలయాలు శ్రీ దర్బార్ మైసమ్మ దేవాలయం, శ్రీ మహాకాళి మైసమ్మ దేవాలయం. ఈ ఉమ్మడి దేవాలయాల్లో భాగంగా శ్రీ మహాకాళి మైసమ్మ దేవాలయం యొక్క 21వ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజున శ్రీ మహాకాళి మైసమ్మ దేవాలయంలో ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకాలు, మహామంగళహారతి కార్యక్రమం నిర్వహించుకొని మధ్యాహ్న కాలం సమయం లోపల కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించి సాయంకాలం ప్రదోషకాలం లోపల కార్తీక దీపోత్సవ కార్యక్రమము, సహస్ర దీపాలంకరణ సేవ కార్యక్రమాలు కూడా ఈ రోజున మన దేవాలయంలో నిర్వహించుకున్నాము. ఇట్టి కార్యక్రమానికి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలంతా విజయవంతం చేయడం జరిగింది. ఈ దేవాలయాల్లో ఇవే కాకుండా ప్రతి సంవత్సరం కూడాను విశేషంగా బోనాలోత్సవాలు చాలా ఘనంగా వారం రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా శరన్నవరాత్రి ఉత్సవాలు కూడాను 10 రోజుల పాటు నిర్విఘ్నంగా చాలా ప్రశోభంగా ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ కార్వాన్ ప్రాంతానికి కొంగు బంగారంగా ఉన్నటువంటి ఈ దర్బార్ మైసమ్మ దేవాలయం, మహాకాళి మైసమ్మ దేవాలయాలకు చాలా విశిష్టత ఉంది. పూర్వము కాకతీయ రాజులు కూడాను ఈ దేవాలయాలకి దర్శించుకున్న పురావస్తు మనకు చరిత్ర మనకి ఇక్కడ చెబుతూ ఉంది. కావున ఇక్కడి విశేషతలను, ఇట్టి దేవాలయాలను అధికంగా ప్రజలందరూ కూడాను తెలంగాణ రాష్ట్రం అంతా కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడాను ఇక్కడికి విచ్చేసి తండోపతండాలుగా విచ్చేసి అమ్మవారి యొక్క దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్ర. కార్వాన్లో ఉంటాను. ఈ గుడికి 20 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ప్రతి మంగళవారం లలితా పారాయణం జరుగుతుంది. శుక్రవారం రాహుకాల పూజ జరుగుతుంది. నవరాత్రులలో 9 రోజులు విశేష పూజలు జరుగుతాయి. ఆషాఢంలో బోనాల పండుగ జాతర జరుగుతుంది. చాలామంది భక్తులు వస్తారు. For more videos like this, subscribe Big TV channel.